అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. విజయవాడ కనకదుర్గమ్మ నాకొక ఎమోషనల్ ఫీలింగ్. అమ్మ దగ్గరికి సంవత్సరంలో 2-3 సార్లైనా వెళ్ళాలి, అమ్మని చూడాలి అని నా మనసు ఎప్పుడూ ఆరాట పడిపోతూ ఉంటుంది. ఈ మెట్ల మార్గం గుండా ఎర్ర చీర కట్టుకొని అమ్మవారి ఎంతోమందికి దర్శనమిచ్చారని చాలామంది విజయవాడలో ఉన్న ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మెట్ల మార్గం గుండా వెళ్తుంటే లోపలేదో వైబ్రేషన్, ఆ వైబ్రేషన్కి ఒళ్ళంతా పులకరించిపోయింది, కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఎంత ఆనందం అంటే చాలా చాలా ఆనందపడిపోయాను. ఇది ఎప్పుడు వెళ్ళినా నాకు కొత్తగానే ఉంటుంది ఈ ఫీలింగ్. అందరూ విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకుని వచ్చేస్తూ ఉంటారు. ఈసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడే పక్కనే ఉన్న మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకోండి. అమ్మవారిని అయ్యవారిని కలిపి మనం దర్శించుకుంటే అమ్మవారు చాలా సంతోషించి మనం కోరిన కోరికలు ఇంకా తొందరగా తీరుస్తారంట. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. శ్రీమాత్రే నమః.